హలో ఎవరివన్. కేటీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారి మీద ఎంత ద్వేషం ఉందంటే అమ్మా, నిన్న ఆయన పెట్టిన మీటింగ్లో ఆయన మాట్లాడిన మాటలు చూస్తే నాకు అర్థమైంది. ఇంత ద్వేషంతో నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడు వేరే ఇంకో రాజకీయ నాయకులతో మాట్లాడేమో అట్లా అనిపించింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు అంటే ఎంత ద్వేషమో దానికి డబల్ త్రిబుల్ రేవంత్ రెడ్డి గారు అంటే కేటీఆర్ గారికి అంత ద్వేషం ఉంది. ఎందుకు అంత ద్వేషం కేటీఆర్ గారికి అంటే ఎప్పటికీ కేటీఆర్ గారు కేసీఆర్ గారే తెలంగాణకి మంత్రిగా ముఖ్యమంత్రి ఉండాలన్నా వేరేటోళ్ళు రావద్దా? తెలంగాణ ప్రజలకి బీఆర్ఎస్ గవర్నమెంట్ వద్దనుకోరు, ఓట్లు వేయలేరు, వేరే పార్టీ రేవంత్ రెడ్డి గారిని గెలిపించారు, ముఖ్యమంత్రిని చేశారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసినందుకు రేషన్ కార్డు లేని రేషన్ కార్డులు ఇచ్చిండు, ఇల్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండు, ఫ్రీ బస్ ఇచ్చిండు, మహిళలకి 200 యూనిట్ల కరెంట్ ఇచ్చిండు. నెక్స్ట్ జనవరి నుంచో ఫిబ్రవరి నుంచో పెన్షన్ పెంచుతా అని చెప్పేసి పెన్షన్ పెంచిండు. రాష్ట్ర బడ్జెట్కి తగ్గట్టు ఏమేమి పనులు చేయాలో రేవంత్ రెడ్డి గారు 2 నెలల అన్ని పనులు చేసిండు, మంచి పనులు చేసిండు. ప్రజలకి రేవంత్ రెడ్డి గారికి కనెక్షన్ పెరిగింది. ఏడు కూడా ప్రజలకి నెగిటివిటీ లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కానీ రేవంత్ రెడ్డి గారి పాలన మీద కానీ ఎవరికి నెగిటివిటీ లేదు. దాన్ని ఎట్లా చేయాలనో ఏం చేయాలనో అయోమయం అయ్యి ఎట్లన్నా సరే కూడా రేవంత్ రెడ్డి గారి మీద బురద రాయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారు కానీ ఏమని అన్నారా? ఒక్క మాట కూడా మాట్లాడలే. ఇంకా హైలైట్ ఏంటంటే ఎవరన్నా కేసీఆర్ గారి గురించి కనుక ఏమైనా తీస్తే కేసీఆర్ గారు ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాల్లో లేరు, ఆయన ఎందుకు అనుడు, ఆయన మన క్రియాశీల రాజకీయాల్లో వస్తే ఆయన గురించి మాట్లాడదామని చెప్పి స్కిప్ చేసింది తప్ప ఏడు కూడా డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని అనలే ఒక మాట కూడా. ఎందుకు అనలే అంటే వాళ్ళు ఏమన్నప్పుడు ఈయన కూడా ఏమన్నాడు, అవసరం లేదు వాళ్ళనంటే ఏమొస్తుంది. ఓకే, గవర్నమెంట్ ఉన్నాడు, ముఖ్యమంత్రి ఉన్నాడు, రేవంత్ రెడ్డి గారు చేయాలంటే ఏమన్నా చేయొచ్చు. రేవంత్ రెడ్డి గారి మీద ఏవైతే కేసులు పెట్టారో, ఎన్నిసార్లు అయితే అరెస్ట్ చేసారో అట్లా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని ఏమన్నా చేయొచ్చు రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే. బట్ ఎన్నడన్నా వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ లేదా వాళ్ళని ఇబ్బంది పెట్టడు కానీ ఒక్కనాడని చేసిందా? చేయలేదు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయింది ప్రతీకార రాజకీయాలు ఇట్లా దౌర్జన్య రాజకీయాలు చేయడానికి కాలే ఆయన ముఖ్యమంత్రి. తెలంగాణకి ఏం కావాలో, తెలంగాణ ప్రజలకి ఏం కావాలో, తెలంగాణ ప్రజలను ఎట్లా బాగు చేయాలి, తెలంగాణను ఎట్లా అభివృద్ధి చేయాలన్న కాన్సెప్ట్తో ఆయన సీఎం అయింది తప్ప ప్రజలు ప్రతీకారాలు తీసుకొని ఈ రాజకీయాలు చేయడానికి రేవంత్ రెడ్డి గారు రాజకీయం చేయలేడు. కాబట్టి ఇప్పటిదాకా వాళ్ళని ఒక్క మాట కూడా అనలేడు, ఒక్కసారి కూడా అరెస్ట్ చేయలేడు, అసలు వాళ్ళని పట్టించుకోలేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఏదైతే పదవి వచ్చిందో ఆ పదవి ఏం పని చేయాలో ఆ పనులు చేస్తున్న ప్రజలకు తప్ప ఈ ప్రతిపక్షాల మీద కుట్ర రాజకీయాలు చేసి ఇవి రేవంత్ రెడ్డి గారు చేస్తలేరు. అటువంటిది మొన్న కేసీఆర్ గారు వచ్చి నేను తోలు తీస్తా ఏమనుకుంటారో అట్లా అని చెప్పి ఆయన మాట్లాడిన దానికి రేవంత్ రెడ్డి గారు రిప్లై ఇచ్చారు తప్ప డైరెక్ట్గా కేసీఆర్ గారు ఒక మాట అన్నారు రేవంత్ రెడ్డి గారు అనలేరు. దానికి మళ్ళీ హరీష్ రావు గారు కేటీఆర్ గారు దాన్ని ఇది చేసుకుంటా మళ్ళీ దానికి కౌంటర్ ఇచ్చుకుంటూ మాట్లాడితే వాళ్ళకి రిప్లై ఇచ్చిండు. ఆ 2 రోజుల ముందు వీళ్ళు ఏదైతే మాట్లాడారో ఆ దానికి ఒక్కొక్కరు ఏవైతే మాట్లాడారో దానికి రిప్లైలు ఇచ్చుకుంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు తప్ప డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారిని ఏం మాట్లాడలేదు. నిన్న సభ పెట్టి రేవంత్ రెడ్డి గారి కోసం ఇష్టానుసారంగా మాట్లాడుతారు. వాడు వీడు అన్నకాడికి ఏం మాట్లాడి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని అట్లా మాట్లాడతారు ఎవరన్నా? రేపొద్దున మీరు ముఖ్యమంత్రి అవుతారు, మీ టైం బాగుంటే ఇట్లా మాట్లాడితే మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఓ ముచ్చట చెప్తున్నా, మీరు ముఖ్యమంత్రి అవుతారా లేదనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. ఆ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లుందనేది ప్రజలకు తెలుసు. బట్ ఓ మాట అంటున్నా, అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని అంత ద్వేషం మనసులో పెట్టుకొని ఆయన ఏం చేసినా తప్ప అన్నకాడికి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? యాక్సెప్ట్ చేస్తారు? ఎవరన్నా యాక్సెప్ట్ చేస్తారు? అట్లా ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? ప్రతిసారి మీరు రేవంత్ రెడ్డి గారిని బూచిగా చూపించి రేవంత్ రెడ్డి గారు ఒకరోజు రేవంత్ రెడ్డి ఏమనంటే చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు అంటారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు సీఎం అయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిట్టి ఆంధ్రప్రదేశ్లను చూపించి చంద్రబాబు నాయుడు గారిని చూపించి సీఎం అయిండు. రేవంత్ రెడ్డి గారు అట్లా కాదు, తెలంగాణ హక్కుల కోసం కొట్లాడిండు, తెలంగాణ ప్రజలకి గత ప్రభుత్వంలో జరిగిన తప్పులేందో మాట్లాడిండు. ఆయన ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ప్రజలకు ఏం చేస్తారో చెప్పి ముఖ్యమంత్రి అయిండు. చాలా తేడా ఉంది. ఒక ముఖ్యమంత్రిని 2 ముఖ్యమంత్రులు అయ్యారు ఒక రాష్ట్రానికంటే ఆయన ఏ సెంటిమెంట్తో ముఖ్యమంత్రి అయిండు, ఈయన ఏం చెప్పి ప్రజల ముఖ్యమంత్రి అయిండు, ప్రజలు ఎవరిని విశ్వసిస్తారు, ఏం నడుస్తుంది అనేది తెలుసుకోవాలి ఫస్ట్. మనం ఒక మాట మాట్లాడినప్పుడు ఒక పార్టీలో ఉన్నప్పుడు ఒక పార్టీకి నాయకుడిగా ఉన్నప్పుడు కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా తీసుకున్నప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏందో మనందరికీ తెలుసు. నేను మళ్ళీ దానికోసం సపరేట్గా చెప్పి దాన్ని ఇది చేసే అవసరం లేదు. జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కావచ్చు, మొన్న పంచాయతీ ఎలక్షన్లో కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్లో కావచ్చు, అది రిజల్ట్ ఎట్లా వచ్చిందో అందరికీ తెలిసిందే. ఆ ఫ్రస్ట్రేషన్ రేవంత్ రెడ్డి గారి మీద వేసి రేవంత్ రెడ్డి గారిని బూచిగా చూపించి ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి గారి మీద ప్రజలు నమ్ముతారు అనుకుంటారా? ఇట్లా ఇప్పుడు కేటీఆర్ గారు కేసీఆర్ గారు చెప్తే నమ్ముతారా ప్రజలు? ఎన్ని ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ ఉంది,
కాళేశ్వరం ఉంది, మిషన్ భగీరథ ఉంది, కవిత గారి మీద ఒక కేసు ఉంది. ఫస్ట్ కవిత గారు వేసిన క్వశ్చన్లకే సమాధానం చెప్పలేకపోతారు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. రేవంత్ రెడ్డి గారి మీద మాత్రం వచ్చి మాట్లాడతారు హరీష్ రావు గారు. ఫస్ట్ మీరేమని చెప్పొద్దంటే కవిత గారికి చెప్పారు. కవిత గారు కూడా వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడుతారు కదా, ఏమేమి జరిగిందో, ఏం ఎక్స్పీరియన్స్ జరిగిందో పార్టీలో ఆమెను ఎట్లా ఇది చేసారో ఆ కవిత గారు కూడా మాట్లాడుతారు కదా. మరి కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ ఒక్కదానిలో కూడా చెప్పారు మరి కవిత గారి గురించి. ఆమె మాట్లాడుతుంది అట్లా కాదు ఇట్లా అని చెప్పేసి కౌంటర్ చేయరు. మరి రాజకీయం అంటే ఓకే, రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు ఇవన్నీ ఉంటాయి. బట్ ఏంది మరీ ఇంత ద్వేషం పెట్టుకొని అధికారం ఎప్పటికీ మీకే ఉండాలన్న కాడికి ఉంటే కేసీఆర్ గారికి ఉండాలి, లేకపోతే కేటీఆర్ గారికి ఉండాలి. మరి ఇదేందో మరి తెలంగాణ ఎవరు సొంతం కాదు కదా. తెలంగాణ రాష్ట్రం అనేది 5 కోట్ల ప్రజలది. అది కాకుండా మేమే సీఎం అని మేము లేకపోతే మొత్తం తెలంగాణ అంతా ఇదైపోతుంది, తెలంగాణ తాగమైపోతుంది అన్న కాడికి 10 సార్లు చెప్తే ఎవడింటాడు? ప్రజలు ఏమన్నా తెలియలేకుండా ఉన్నారా? ఒకప్పుడు నమ్మారు ప్రజలు. ఎట్లా నమ్మారు? కేసీఆర్ గారు కూడా మస్తు మాట్లాడారు. నేను ఒక కాపలా కుక్కలాగా ఉంటా, పదవులు నాకు ముఖ్యం కాదని చెప్పిండు. అట్లా అని చెప్పేసి పదవులు తీసుకోకుండా ఉన్నాడా? మీకు 2 ఏళ్ళు పదవి లేకపోతే మీరు ఇంతగానం కింద మీద అవుతారు కదా. 10 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడు ఉండి తెలంగాణ హక్కుల కోసం కొట్లాడినోడు ఇవాళ తెలంగాణ ప్రజలు ఈయన ముఖ్యమంత్రి అయితేనే, ఈయనతోనే రాష్ట్రం గట్టిగా అవుతుంది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నమ్మి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిరు. ఇవాళ ప్రజలు ఎత్తున తీర్పుని ప్రతిసారి మీరు తప్పు పట్టుకుంటా అట్లయిపోతుంది, ఆగమైపోతుంది, ఇదైపోతుంది అని చెప్పి లేనిపోయినవన్నీ ఇది చేయడం ఎంతవరకు కరెక్ట్? అది రేవంత్ రెడ్డి గీతమ్మకి చెప్తున్నా ఆయనని గట్టేసి లేకపోతే కరుస్తట్టుండు, ఏం మాటలు ఇవన్నీ? ఆయన గర్వాలంటే ఇప్పటికల్లా అసలు మొత్తం నేను చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి గారు కనుక తలుచుకుని ఉంటే ఇప్పటికల్లా కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు ఎప్పుడో తలుచుకుంటే ఏదో ఒక కేసు పెట్టి జైలు ఎప్పుడో వేయచ్చు. బట్ అసలు పని ఎప్పుడు చేయలేడు కదా. మీరు చేసిన పని ఆయన మీరు రేవంత్ రెడ్డి గారిని బిడ్డ పెండ్లు కూడా పోకుండా అరెస్ట్ చేసినది మీకు తెలుసు. మీరు ఎన్ని తిప్పలు పెట్టారో, ఎంత గోస పెట్టారో రేవంత్ రెడ్డి గారిని, ఎంత గోసపడ్డాడో. ఆయన ఏనాడు కూడా వెనకడుగు వేయలే. రేవంత్ రెడ్డి గారు మొన్న మాట్లాడింది ఏదైతే ఛాలెంజింగ్ ఉన్నాయో ఇప్పుడే కాదు, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు అదే స్టైల్లో మాట్లాడారు. మరి అప్పుడు ఎక్కడ పోయింది? అంటే అధికారం ఉన్నప్పుడు ఏమో సింపతి కోసం వాడాలి, అధికారం లేకపోతే ఇట్లా మాట్లాడాలి. కేటీఆర్ గారు మీరు ఎన్ని చేసినా, ఎంత చేసినా, ఎట్లా మాట్లాడినా రేవంత్ రెడ్డి గారి స్థానానికి అయితే మీరు పోలేరని చెప్పేది నాకు అనిపిస్తుంది. ఒక పవరు, ఒక క్యాపబిలిటీ రావాలంటే అది ఎవరు చెప్తానో లేకపోతే ఎవరు రికమెండ్ చేసి వచ్చేది కాదు. అది మీకుగా రావాలి. అది మీరు ఎట్లా గెయిన్ చేసుకోవాలన్నది అది మీకు తెలిసి ఉండాలి. అది రేవంత్ రెడ్డి గారిని తిడితే మీరు హీరో అవుతారు అనుకుంటే మాత్రం అది ఎప్పటికీ కాదు. ఇది నేను చెప్తున్నా, నాకు అనిపించిన మాట చెప్తున్నా నేను. మీకు ఎట్లా అనిపించింది మీరు కామెంట్ చేయరి. రేవంత్ రెడ్డి గారిని తిడితే నేను హీరో అన్న కాడికి మీరు అనుకుంటే దానికి ఎవరేం చేయలేరు, దానికి ఎవరేం మాట్లాడడానికి లేదు. ఇక్కడ మీకే తెలవాలి ఇంకా దాన్ని మీరు ఎట్లా డీల్ చేస్తారు, మీ క్రెడిబిలిటీ మీరు ఎట్లా పెంచుకుంటున్నది. రేవంత్ రెడ్డి గారి జోలికి ఎంత తక్కువ పోతే అంత మంచిదని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, కేసీఆర్ గారికి కావచ్చు, కేటీఆర్ గారికి కావచ్చు, నేను అదే నాకున్న ఇదైతే అదే అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారి దగ్గర పోకపోతేనే మీకున్న కాస్త కోస్త రెస్పెక్ట్ ఉంటుంది, పోతే మాత్రం మీ ఇద్దరు మీరు తీసుకున్నట్టే. మీకు వీడియో ఎట్లా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.